అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రధానమైనటువంటి ప్రజలను కలవరపరుస్తున్నటువంటివి, ప్రజలకు అవసరమైనటువంటి అంశాల మీద ఆయా ఫీల్డ్స్లో నిపుణులైన వాళ్లతో చర్చించి ఐవైఆర్ టాక్స్లో ప్రసారం చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగానే ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ విషయంలో అంతకుముందు ఏపీపీఎస్సి చైర్మన్గా ఉన్న చిత్తరంజన్ బిస్వాల్ గారితో చర్చించి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా పోతే బాగుంటుంది అనేటటువంటి అంశాన్ని ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రసారం చేయడం జరిగింది. అదే రకంగా తిరుమలలో క్యూ వ్యవస్థ ఎట్లా ఉండాలి, ఏంది అనే దాని మీద నేను కూడా టీటీలో పనిచేశాను. అట్లాగే జేఈఓగా పనిచేసినటువంటి రాజు గారిని వారితో కూడా డిస్కషన్ చేసి వారి వ్యూస్ వాటిని కూడా ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రసారం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఐవైఆర్ టాక్స్లో భాగంగా బ్రాడ్కాస్ట్ సెక్షన్లో ఉన్నాయి, ఎవరైనా చూడవచ్చు. అదే రకంగా ఇంటర్వ్యూస్ను కూడా సామాజిక స్పృహతో పనిచేసేటటువంటి చాలామంది వ్యక్తుల ఇంటర్వ్యూస్ను కూడా దీంట్లో భాగంగా అప్లోడ్ చేస్తున్నాం ఐవైఆర్ టాక్స్లో. ఈరోజు ఒక ప్రధానమైన చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూ డిస్కస్ చేయడానికి ఈ ఎపిసోడ్ను చేస్తున్నాం. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ప్రభుత్వాలనే మార్చేటటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం భూమి టైటిల్కు సంబంధించింది. భూమి హక్కులు, సివిల్ డిస్ప్యూట్సు, వాటిని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు అనేటటువంటిది చాలా ప్రభావం. ఒక రకంగా లబ్ధిదారులుగా ప్రజలు చాలా అవస్థపడుతూ ఉన్నటువంటి అంశం ఏదైనా ఉందా అంటే అది భూమికి సంబంధించిన విషయం. దీనిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే ప్రభుత్వాలే మారిపోతూ ఉన్నాయి. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 70% రాష్ట్రంలో నాకు వస్తున్న సమస్యలన్నీ భూమికి సంబంధించినవే, దీనిని ఎట్లా రిసాల్వ్ చేయాలనే దాని మీద మీ అందరి ఒపీనియన్ ఇవ్వండి, దాని మీద ఒక పాలసీ ఫార్ములేట్ చేద్దామని అన్నాడు. దాన్ని బట్టి చూస్తేనే భూమికి సంబంధించినటువంటి అంశాలు ఎంత ప్రధానమైనవో మనకు అర్థమవుతున్నది. సరే, ఇక్కడ తెలంగాణలో సరళతరం చేస్తామని చెబుతూ కఠినతరం చేసేటట్టుగా ధరణి పోర్టల్ చేసి దాన్నంతా కంప్యూటరైజ్ చేసి ఎక్కించి ఏది ముందు శానిటైజేషన్ రికార్డ్స్ చేయకుండా చేసినందువలన వచ్చిన ఫలితాలను మనం చూచాం. ప్రజలు ఎంత కష్టపడ్డారో తెలిసిందే. దాని ప్రభావం ఎంతవరకు పోయిందంటే రిజిమ్ చేంజ్కే పోయింది. ఏదో దీని ద్వారా ప్రజలకు చాలా మేలు చేస్తామని అంటూ మొదలుపెట్టినటువంటి కేసీఆర్ గారు దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయేటప్పటికీ ఆ పైన జరిగినటువంటి ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓటమి చెందటానికి చాలా ప్రధానమైన పాత్ర ఈ ల్యాండ్ ఇష్యూసు, ధరణి పోర్టలు, దాని ద్వారా జరిగినటువంటి మిస్మేనేజ్మెంటు, ఇవి ప్రధానమైన పాత్ర పోషించటం. రెండోది, మొదటి నుంచి ఇది ఒక సిస్టమ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నది. ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత 2 రాష్ట్రాలకు సపరేట్గా ఉంది. తెలంగాణలో సర్వే సిస్టము, ఆంధ్రాలో సర్వే సిస్టము ఫండమెంటల్గా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఆ రోజుల్లో నిజాం జమానాలో జరిగినటువంటి సర్వే సెటిల్మెంట్ విధానము, అక్కడ బ్రిటిష్ ఇండియాలో జరిగినటువంటి సర్వే సెటిల్మెంట్ విధానం, అది ఏ రోజైనా కానీ చాలా బెటర్గా జరిగిందని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. సో ఇష్యూస్ అన్నిటినీ డిస్కస్ చేయడానికి ఈ ఫీల్డ్లో చాలా ప్రావీణ్యం ఉండి చాలా రోజులు పనిచేసినటువంటి వ్యక్తి మన ముందున్నారు. వారి పేరే వినోద్ అగర్వాల్ గారు. నమస్కారం వినోద్ అగర్వాల్. నమస్కారం. వినోద్ అగర్వాల్ గారు
1983 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. అది ఒక అంశం. ఈ రెవెన్యూ సైడు, సర్వే, సెటిల్మెంటు, ఈ అంశాల మీద పూర్తి అవగాహన ఉన్న ఆఫీసర్ ఈరోజు ఎవరైనా రిటైర్డ్ కానీ వర్కింగ్ కానీ ఆంధ్ర తెలంగాణలో ఉన్నారు అంటే అది వినోద్ అగర్వాల్ గారే. ఎందుకంటే కమిషనర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్గా ఆయన 5 సంవత్సరాలు పనిచేశాడు. ఈ 5 సంవత్సరాలు ఆయన పనిచేస్తున్న టైంలోనే నిజామాబాద్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసంగా ఒక పెద్ద ఎత్తున సర్వే చేసి బేసిక్ రికార్డును తయారు చేయడం జరిగింది. కేవలం కమిషనర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్గా ఉండటమే కాకుండా ఆ పైన ప్రిన్సిపల్ సెక్రటరీ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్గా ఒక 3 సంవత్సరాలు ఉన్నాడు. సో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ సెక్టార్స్ ఆర్ డిపార్ట్మెంట్స్ ల్యాండ్కి సంబంధించినటువంటివి. ఇదే కాదు, ఈ ల్యాండ్ రికార్డ్స్ మీద ఈయనకున్నటువంటి అనుభవాన్ని బట్టి నీతి ఆయోగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించి చేసినటువంటి టాస్క్ ఫోర్స్లో మొట్టమొదట మెంబర్గా, ఆ పైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను డ్రాఫ్ట్ చేసేటటువంటి కమిటీకి చైర్మన్గా కూడా పెట్టడం జరిగింది. ఆయన ఒక మోడల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను దేశానికి అంతటికి సంబంధించి ఒకటి తయారు చేసి దానిని అన్ని రాష్ట్రాలకు సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్గా కూడా పనిచేశాడు ఈ ల్యాండ్ అసెస్మెంట్ ఇష్యూస్లో, ల్యాండ్ రికార్డ్స్ అసెస్మెంట్ విషయంలో. మెడగాస్కర్ గవర్నమెంట్కి కూడా కన్సల్టెంట్గా పోయి అక్కడ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ మీద కూడా వాళ్లకు అడ్వైస్ చేసి రావటం జరిగింది. ఇది ఈయన ప్రస్థానం. అంటే ఈ ఇష్యూ మీద ఎవరైనా అథారిటేటివ్గా మాట్లాడగలిగితే ఆ అథారిటేటివ్గా మాట్లాడటానికి కావలసినటువంటి డొమైన్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి వినోద్ అగర్వాల్ గారు. అందుకని ఈ ఇష్యూ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, ప్రతిరోజు వస్తూనే ఉన్నది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జరుగుతుంది, ప్రజల భూములన్నింటినీ కొట్టేస్తారు అనేటటువంటి ఒక అపోహ 2024 ఎలక్షన్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఆంధ్రప్రదేశ్లో రిజిమ్ చేంజ్లో. ఇక్కడ ధరణిలో అట్లాగే జరిగింది. సో ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ సరిగ్గా హ్యాండిల్ చేయటం అనేటటువంటిది పొలిటికల్గా కూడా లీడర్షిప్కు చాలా అవసరం, లేకపోతే అది బూమ్రాంగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో వినోద్ అగర్వాల్ గారు 83 బ్యాచ్ ఆఫీసరు. నమస్కారం.